పలికిన మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. క్రీస్తు శిలువలో పలికిన మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇదే మాట గనక మనం చూస్తే ముందు అధ్యాయాల్లో గనక మనం చూస్తే వారు హోసన్నా హోసన్నా దేవునికి సమాధానం అని చెప్పి ఆయన్ని ఆహ్వానిస్తూ మనం చూస్తాం. అది ఎక్కడంటే లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. 19వ అధ్యాయం 38వ వచనం. వారు చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. అంటే వాళ్ళకి తెలియక కాదు, వారు ఆల్రెడీ ఆ కార్యములన్నీ చూశారు. చూసి ఆ ప్రభు పేరిట వచ్చి ఆయన నామం స్తుతింపబడును గాక అని పలుకుట ఇక్కడ మనం చూస్తున్నాము. అలా చూసినప్పుడు కూడా దేవుడు ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అనే మాటను మనం చూస్తే కనుక, అంటే ఎప్పుడు అంటాము వీళ్ళు ఏం చేస్తామో అంటే మన పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతుండే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు అట్లా అనుకుంటారు కదా. ఇక్కడ దేవుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చిన్నపిల్లలు అంటే నా పిల్లలే, వాళ్ళు తెలియక చేస్తున్నారు అనే మాటలు అన్నట్టు నాకు అనిపించాయి. కానీ తీరా కరెక్ట్గా ముందు వాక్యాలు బట్టి చూస్తే వారికి అంతా తెలిసి కూడా ఆయనని వారు అసలు ఇంతకు ముందు అన్నాడు ఎరగని ప్రజలు ఏ రీతిగా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేశారని నాకు అనిపించింది. అలాగే మళ్ళీ వాళ్ళ నోటితోనే ఏ ప్రజలైతే సమాధానము అని పలికారో అదే ప్రజలు కరెక్ట్గా లూకా సువార్త 23వ అధ్యాయం 21వ వచనంలోనే వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. అంటే వాళ్ళే ఏ మనుషులైతే సమాధానము అని పలికారో వాళ్ళే ఆయన్ని సిలువ వేయమని మాట్లాడడం మనం చూస్తాము. ఈ బిట్రేయల్, ఈ రిజెక్షన్ అనేది ఇక్కడ నుండి వచ్చిందా అంటే కాదు. మనం పాత నిబంధనలో మన పితరులను చూస్తే కనుక ఆదాం కూడా ఏం చేస్తారంటే, ఆయన తప్పు చేసిన వెంటనే దాన్ని ఒప్పుకోకుండా ఆయన ఏం చేస్తారంటే, నేను అవ్వ ఇచ్చింది నాకు అందుకే నేను తిన్నాను అని ఆ నిందని తోసేస్తారనమాట. ఆయన చేసిన తప్పుని ఒప్పుకోకుండా అది పక్కన అవ్వ మీద తోసేస్తారు. అవ్వ ఏం చేస్తుందంటే అవ్వ కూడా ఒప్పుకోదు. అవ్వ కూడా ఏం చేస్తుందంటే పావు మీద తోసేస్తుంది. వచనాలు కనుక ఒకసారి మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అలా ఒకరి మీద ఉన్న బ్లేమ్ని ఇంకోళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేయడానికి చూశారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ దేవుడు సృజించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, వారంట సిగ్గు ఎరుగక ఉండిరి అనే మాట ఆ ముందు వచనంలో మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అసలు అంటే ఒక ఈవిల్ అనేది మనలోకి ఎంటర్ అయినప్పుడు మనలోకి ఆ సిగ్గు, ఆ బిట్రేయల్నెస్ ఇవన్నీ మనలోకి వచ్చాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దాన్ని ఫస్ట్ ఇతను స్టార్ట్ చేస్తే తర్వాత వెంటనే ఆయన కొడుకు కూడా ఏం చేశాడంటే హేబేల్ను చంపేసి, సొంత తమ్ముడిని చంపేసి, నేనేమన్నా అతనికి కాపలా వాడినా అని అడిగాడు. అంటే ఏంటి అక్కడ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి తను కూడా ఇష్టపడలేదు. ఆయన కొడుకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు నెక్స్ట్ తర్వాత దేవుడు ఏం చేస్తారంటే శిక్షిస్తారు. శిక్ష ఇచ్చిన తర్వాత 13వ అధ్యాయంలో 4వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు కయోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆయన ఏం చెప్పాడు, అప్పటికైనా ఒప్పుకోకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే శిక్షను చూపిస్తున్నాడు. శిక్ష చాలా ఎక్కువగా ఉంది అని చూపిస్తున్నాడు. కానీ నేను చేసింది తప్పు అయిపోయింది ప్రభువా అని అక్కడ కూడా ఆయన
ఒప్పుకోలేదు, క్షమించమని అడగలేదు అనేది మనం చూస్తున్నాం. అలాగే సేమ్ లామేక్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. తన పాపాన్ని బట్టి తను చాలా గర్విస్తాడు. నేను రెఫరెన్సెస్ చదవట్లేదు, బ్రీఫ్‌గా చెప్తున్నాను. సౌలు కూడా అంతే. సౌలు కూడా ఏం చేస్తాడంటే దేవుడు అమాలేకీయుల్ని అసలు ఒక్కళ్ళు కూడా ఉండకుండా తుడిచివేసేయమని చెప్తారు. కానీ అతను ఏం చేస్తాడంటే అగగుని తనకి నచ్చిన మంచిగా ఉన్న పశువులన్నిటినీ ఉంచుకుంటాడు. ఉంచుకొని జస్టిఫికేషన్ ఇస్తాడు తను చేసిన పాపాన్ని బట్టి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క పాపం చేసినప్పుడు ఒక మనిషి తన నెగెటివ్‌నెస్‌ని బట్టి తెలివితేటలు పెంచుకుంటూ వచ్చాడు గానీ, యాక్సెప్ట్ చేసి దాన్ని విడిచిపెట్టలేదు. అమాలేకులు తుడిచివేయమని చెప్పినప్పుడు తనేం చెప్తాడంటే, దేవా నీకు బలివ్వడం కోసమే నేను తీసుకున్నాను గానీ, నా సొంతంగా కాదు అని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు అతను చేసిన తప్పుకి. అది కూడా పాపమే కదా! సో, అవన్నీ ఆ యాన్సెస్టర్స్ నుంచి వాళ్ళు చేసిన ప్రతీదీ మన మీద ఏలుబడి చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ రిఫరెన్స్ కావాలంటే మొదటి సమయాలు 15వ అధ్యాయం 22వ వచనం చదువుకోండి. తర్వాత ఆహాబ్ కూడా నాబోతు విషయంలో అతను తెలుసు, అతని దేవుని వాక్యం తెలుసుండి కూడా అతను ఏం చేస్తాడంటే ఒక చిన్న ల్యాండ్ విషయంలో అలుగుతాడు. అలిగి ఒక మనిషి ప్రాణం తీయడానికి చూస్తాడు. ఒక మనిషిని చంపేయడానికి, అది ఆజ్ఞల్లో ఒక మనిషిని చంపకూడదు అనేది కూడా ఉండింది. అది ఆజ్ఞ అతిక్రమం కూడా చేస్తాడనమాట. చేసి తర్వాత ఏం చేస్తాడంటే దేవునికి తిరుగుబాటు. ఆ జస్టిఫికేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మనిషి తిరుగుబాటుకి వచ్చేసాడు. ఆ తిరుగుబాటు చేయడము అసలు అంటే నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్, ఈ 4 సిచ్యువేషన్స్‌లో చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఒప్పుకోపోవడం, ఒప్పుకోలేని స్థితి. తర్వాత దాన్ని వేరే వాళ్ళ మీద తోసేయడం. తర్వాత ఏంటి మనం చేసిన తప్పుని ప్రభువా ఇందుకోసమే చేశాను నేను అని జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం. లేదంటే దాన్ని బట్టి తర్వాత ఏం చేశాడంటే ఎదురు తిరిగాడు కూడా మనిషి. ఇప్పుడు మనం మామూలుగా ఎక్సోడస్‌లో చూస్తే గనక ఆ దూడను చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి మేము వేరే దేవుడిని చేసుకున్నాం అంటే వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు అక్కడే. వాళ్ళ దేవుడు ఎవరు అని తెలిసుండి కూడా, అన్ని కార్యాలు చూసుండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. అంటే మేము ఈ పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది అని ఆ సిచ్యువేషన్‌ని బట్టో లేదా అక్కడున్న పర్సన్స్‌ని బట్టో వాళ్ళు దాన్ని జస్టిఫై చేయడానికి ట్రై చేశారు. కానీ జీసస్ అట్లా చేయలేదు. ఆయనకి తెలుసు. ఆయన ముందే ప్రవచనాత్మకంగా చాలామంది ఏం చేశారంటే ప్రవచించారు. మీరు ఈయన పలానా సిచ్యువేషన్స్‌లో మరణం పొందుతారు అని ప్రతి ఒక్క ప్రవక్త ప్రవచించినప్పుడు ఆయన ఏం చేశారంటే అసలు ఫస్ట్ ఆదాము చేసిన తప్పు ఏంటంటే ఒప్పుకోకపోవడం. అది అందరి బదులు ఈయన సింబాలిక్‌గా ఇక్కడ ఒప్పుకున్నాడని నాకనిపించింది. ఆయనన్నారు గదా! వీరేం చేస్తున్నారో వీరెరుగరు. కానీ కనుక క్షమించుము అనే మాట అక్కడ ఆయన వాడాడు. ఎప్పుడు అసలు ఆదాం ఫస్ట్ వాడాల్సిన మాటని ఆయన సిలువలో మాట్లాడానని నాకనిపించింది. అలాగే కనుక మనం రియల్ టైమ్‌లో చూస్తే మన చాలా సిట్యుయేషన్స్‌లో గూడా ఏంటి వీళ్ళు ఇంకా గ్రహించలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. అసలా మనం చాలా ప్రయాసపడుతుంటాం. ఒక మనిషి విషయంలో గానీ, ఒక సిట్యుయేషన్ విషయంలో గానీ, ఏంటి ఇంకా మన పరిస్థితి మారట్లేదు, మన సిట్యుయేషన్స్ మారట్లేదు, ఈ మనిషి కోసం ఎంత ప్రయాసపడినా ఈ మనిషి మనల్ని పట్టించుకోవట్లేదు. సేమ్ మనం కూడా మనం అప్లై చేసుకోవాలి. దేవుడు కూడా మన కోసం చాలా 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 ప్రయాసపడ్డాడు. అవన్నీ మనం గ్రహిస్తున్నామా? నిజంగా గ్రహిస్తున్నామా? ఈరోజు మనం ఆలోచించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన చెప్తారు కదా! మత్తయి సువార్త 13 అధ్యాయం 14 వచనం, 15 వచనంలో గ్రహింపు గురించి ఉంటదక్కడ. వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి 13, 14, 15 మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఇక్కడ ఏంటంటే వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు. ఈ ఒక్క మాటే ఏంటంటే మనం చాలా విషయాల్లో వింటాము కానీ గ్రహించము. గ్రహింపు లేకనే వీళ్ళందరూ పాపంలో పడిపోయారు అని నాకు అనిపించింది. సేమ్ అలాగే మనం కూడా మనం అన్ని వింటున్నాము, చూస్తున్నాము, కానీ గ్రహింపు లేకుండానే
అంటే కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఇంకో పాయింట్ కూడా ఇందాక నేను మర్చిపోయాను. ఏంటంటే వాళ్ళకి తెలుసు దేవుడు చేసిన కార్యాలన్నీ తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ అది చదువుతారనమాట. ధర్మశాస్త్రం చదివి వినిపింపబడతది. కానీ అవన్నీ వింటూ గూడా, చూస్తూ కూడా ఏంటంటే అప్పటికప్పుడే రియలైజేషన్ ఒస్తుంది. కానీ అప్పటికప్పుడే మళ్ళీ వెంటనే ఆ పాపంలో పడిపోతున్నారు. అంటే ఈ జనం కూడా అంతే గదా! మనం సిలువ వేసే ముందు కూడా ఆ ప్రజలు కూడా ఏంటంటే అవన్నీ చూసారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వాళ్ళు చూసారు. చూసి కూడా ఏంటి అప్పటికప్పుడు రియలైజేషన్ ఒచ్చినా కూడా మళ్ళీ పాపంలో పడిపోయారు. సేమ్ అవే మనం మనం గూడా మనకు అప్లై చేసుకుంటే గనక, మనం కూడా అలాగే ఉన్నామేమో అని మనం ఒకసారి ఆలోచించాలని నేను అందరిని నా తగ్గించుకొని అడుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆహ్, ఆయన ఒక మాటలో సెలవిస్తారు గదా! ఈ టైంలో మనము ఆయనని ఎరుగము అనే మాట గనక అనే సిట్యుయేషన్‌లో గనక మనం ఉంటే, పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన మీరెవరో నేనెరుగను అని మొహం మీద మనకు చెప్పేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండానే మనందరం ఆయనకి లోబడి ఆయన్ని ఇప్పుడే ఈ రోజు ఇంకోటి ఈరోజు ఒక గొప్ప రోజు. ఎందుకంటే చాలామంది థియాలజిస్ట్స్ డీకోడ్ చేసి మరీ చెప్పారు. జీసస్‌ని క్రూసిఫై చేసిన డే ఈ డేతో మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఈరోజు మనందరినీ ఇలా ఒక సంఘంగా కూడుకోవడానికి సహాయం చేసి వార్ సిట్యుయేషన్స్ అన్నీ మనం చూస్తున్నాము. చాలామంది ఏం చెప్తున్నారంటే సేమ్ డే మ్యాచ్ అవుతుంది అండ్ ఆయన రాకకు ముందు వచ్చే ప్రతి సూచన మనం కళ్ళెదుట చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మారి హృదయం మారాలి. బాప్తిసం తీసుకోవడం వల్ల కాదు గానీ హృదయ మార్పు అనేది తెచ్చుకొని ఇప్పటికైనా సరే మనము ఆయన వచ్చే టైం కల్లా మనం సిద్ధపాటు తెచ్చుకొని ఉండాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.